హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ డిమాండ్లతో చర్చ జరిగింది. కులగణనతోనే సమన్యాయం జరుగుతుందని, రాజకీయ, ఉద్యోగ అవకాశాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాలంటే రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత, బీసీ ప్రతినిధులు ఉద్ఘాటించారు. పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఏకకంఠంతో చెప్తున్నటువంటిది. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తూ ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్తకంఠంతో కోరుకునే మేము చెప్పినాం. దేశవ్యాప్తంగానే నమ్మకమైన కులస్తులని చెప్పి యాదవులకు 100 రూపాయలు పెడితే 200 వస్తాయని గ్రహించి మొత్తం తెలంగాణలోనే ఎలాంటి పద్ధతి లేకుండా, అంటే పైరోగం లేకుండా లాటరీ సిస్టమ్ ద్వారా 7,60,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసి 3,60,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము గొర్రెలు ఇవ్వడం కాదు, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మేము గొర్రెలు యూనిట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు వాటి గురించి కూడా ఇవ్వకుండా, గొర్రెల యూనిట్లే కాదు అసలు ఆ గొర్రెల సంపద కూడా ఆ సంపద నుంచి ఏమి ఇవ్వకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇది యాదవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 8,000 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా ఎన్నికలు పెడతామని మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇంతవరకు ఆ సంఘాల గురించి కానీ ఎక్కడ చర్చ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇమీడియట్లీగా మీరైతే ఏదైతే మేనిఫెస్టో చేశారో దాన్ని అమలు చేయాలని మేము అఖిల భారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా